ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే రివ్యూ వచ్చేసి శారీ. సో ఈ మూవీకి ఆర్జీవి గారు కథ అందించారు అండ్ అలాగే ఆర్జీవి గారి శిష్యుడైన గిరికృష్ణ కమల్ డైరెక్షన్ అయితే చేశారన్నమాట. ఈ మూవీలో మెయిన్ రోల్ వచ్చేసి ఆరాధ్య దేవి. సో ఫస్ట్ ఈ మూవీ అయితే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పుకొస్తే ఆర్జీవి గారి మూవీస్ లాగానే ప్రజెంట్ ఈ శారీ మూవీ కూడా అలాగే ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే సో ఈ శారీ మూవీలో ఫస్ట్ ఆర్జీవి గారు ఇచ్చిన స్టోరీ బాగున్నప్పటికీ ఆ స్టోరీని డైరెక్టర్ గారు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓవరాల్ గా ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ఆరాధ్య దేవి తన స్కిన్ అండ్ గ్లామర్ తన షో ఆఫ్ మీదే ఓవరాల్ మూవీలో డైరెక్టర్ గారు ఎక్కువ శ్రద్ధ పెట్టారని కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే ఆరాధ్య దేవ గ్లామర్ బాగున్నప్పటికీ అండ్ అలాగే తన యాక్టింగ్ అండ్ అలాగే మిగతా యాక్టర్స్ అయినా అండ్ అలాగే ఈ మూవీలో సత్యయాదు కిట్టు రోల్ ప్లే చేసిన తన యాక్టింగ్ తూగుడుదని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో అంటే సినిమాటోగ్రఫీ అండ్ అలాగే టెక్నికల్ పరంగా ఈ మూవీ కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో నెగిటివ్స్ పరంగా వస్తే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్ ప్లే అనేది ప్రెడిక్టబుల్గా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తం అంటే ఒకే పాయింట్ మీద సాగదీసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా క్లైమాక్స్ అనేది సింపుల్ గా ఉండిపోవడం, సో అదే మూవీకి చాలా వరకు డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీలో మరో నెగిటివ్ వచ్చి సాంగ్స్ అనమాట. సో సాంగ్స్ అవసరం లేకపోయినా ఒక రాంగ్ ప్లేస్ లో సాంగ్స్ ని పెట్టి సో మూవీకి చాలా వరకు ఎంగేజింగ్ మిస్ చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. కిట్టు అండ్ అలాగే ఆరాధ్య వారి మధ్య వచ్చే సీన్స్ అనేవి సో కొంతవరకు ఎంగేజ్ చేసినప్పుడు కొంత బోర్ ఫీలింగ్ కలిగింది అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో సో స్టోరీ పాయింట్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో సోషల్ మీడియా వల్ల లేడీస్ అండ్ అలాగే బాయ్స్ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనే పాయింట్ ని ఇంకొంచెం బలంగా ఎంగేజింగ్ గా చెప్పుకుంటే బెటర్ గా ఉండేదని నాకైతే అనిపించింది అనమాట. ఇక ఈ మూవీ స్టోరీషన్కి వస్తే ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ఆరాధ్య దేవి అలియాస్ ఆరాధ్య. సో ఆరాధ్య సో తనకి చీర కట్టుకోవడం అంటే ఇష్టం అండ్ అలాగే చీర కట్టుకుని రీల్స్ చేస్తూ ఉంటుంది. ఒకానొక రోజు ఈ మూవీలో హీరో అయిన సత్యయాద్ అలియాస్ కిట్టు ఆరాధ్యాన్ని చీరలో చూసి తను లవ్ చేస్తాడనమాట. కిట్టు తన ప్రేమని గెలిపించుకోవడానికి చేసిన పనులు ఏంటి అనే పాయింట్ మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఎంతో కొంత ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చు అనమాట. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మూవీ అనేది ఒకే పాయింట్ మీద ఉండడం, అది కూడా సాగు తీసుకుంటూ వెళ్ళడం అండ్ అలాగే స్క్రీన్ ప్లే లో ఏమన్నా కొత్తదనం చూపించుంటే బెటర్గా ఉండేది. అండ్ అలాగే సో ఈ మూవీలో ఉన్న అన్న క్యారెక్టర్ ని ఫస్ట్ లో హైప్ ఇచ్చి క్లైమాక్స్ లో తన క్యారెక్టర్ ని డౌన్ చేయడం కొంతవరకు నాకు మైనస్ అనిపించింది అనమాట. కిట్టు మీద వచ్చే సీన్స్ అండ్ అలాగే సో సెకండ్ హాఫ్ లో కిట్టు చేసే కొంత వైలెన్స్ కాస్త మూవీకి మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతేకాకుండా ఈ మూవీలో సినిమాటోగ్రఫీ అండ్ అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ నాకు సోసోగా ఉన్నప్పటికీ సో నా పరంగా ఇది వన్ టైం కూడా వాచబుల్ కాదని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళకి ఇదండి శారీ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.